సో చివరగా మీ మామగారు ఎక్కడ ఉన్నారు రాజిరెడ్డి గారు? ఏమైనా క్లారిటీ ఉన్నదా? ఆయన రాజిరెడ్డి మీకు గారు కూడా ఒక ఆందోళన ఉంటది కదా, అంటే సరే ఎంత మూమెంట్ నుంచి ఎంత విప్లవం అని అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆందోళన, ఒక చర్చ, ఒక డిస్కషన్ ఉంటది కదా. రాజిరెడ్డి గారు వారి బిడ్డని, ఏకైక బిడ్డని, బిడ్డ నా సహచరి. అవును, సహచరి కావటం మూలంగా సాంకేతికంగా రాజిరెడ్డి గారు నాకు మామ. కానీ మామ చేయవలసిన ఏ పనులు నాకు చేయలేదు ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు. సో మా అత్త కూడా ఆ ఉద్యమంలోనే చనిపోయింది కనుక ఆ కుటుంబం. సో ఆయన విలువల పట్ల, ఆయన నమ్ముకున్న మార్గం పట్ల మాకు గౌరవం ఉన్నది. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు అనుకుంటా, 75-76 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సుదీర్ఘకాలం మొదటి తరం అంటే కిషన్జీ, గణపతి, రాజిరెడ్డి వీళ్ళు మొదటి తరం అన్నమాట, ఈ ముగ్గురు నాకు తెలిసి. కనుక మరి ఇన్నాళ్ళు వారు పనిచేశారు. ఆయన 2007లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు చల్లపల్లి జైల్లో ఉంటే ఫస్ట్ టైం నేను అప్పుడు ఆయన కలిశాను. నేను మా భార్య ఇద్దరం వెళ్ళి ములాఖత్ పెట్టి, అఫీషియల్ గా మా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ములాఖత్ పెట్టి కలిసి 1 గంట సేపు మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఆయన కలవటం అన్నమాట. అదే లాస్ట్. అల్లుడిగా ఆయన నన్ను చూడటం, మామగా ఆయన నేను చూడటం. సో అల్లుడిగా ఏమైనా మర్యాదలు చేయవలసి ఉంటే నేను అక్కడ జైల్లో చేయలేను, అల్లుడికి మామగా ఆయన ఏమైనా చేయవలసి ఉన్నా ఆయన చేయలేడు అక్కడ. జస్ట్ ములాఖత్ కనుక కలిసాం, వచ్చాం. సో అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఆయనకి ఒక వాచ్ తెచ్చిచ్చాడట. ఆయన చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఏదో పార్టీలో ఆయన లీడర్గా ఉంటే వచ్చి కలిసి ఒక వాచ్ ఇచ్చాడు. వాళ్ళు మామూలుగా సాధారణ జీవితం కనుక వాళ్ళు అలాంటి వాచ్లు పెట్టుకోలేరు. ఆ వాచ్ ఏదో 20,000 వాచ్ అనుకుంటా. ఆ వాచ్ నాకు ఇచ్చాడు ఆయన. ఆయన జీవితంలో నాకు ఇచ్చిన వరకట్నం అదొకటే. జాగ్రత్తగా పెట్టుకున్నారా ఆ వాచ్? జాగ్రత్త, అది ఇప్పుడు పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంది. సో అట్లా ఆ జైల్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. నేను కోరుకున్నా, నేను 2007లో కేసీఆర్ గారు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నా కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకంటే నా భార్యకి ఎవరు, అటు నా తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకేం తెలియదు. నా కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేదు. మిత్రులు, శ్రేయభిలాషులు తప్ప ఎవరు కూడా కుటుంబానికి అండగా నిలబడలేదు. నా భార్య ఒక్కతే నా కోసం ఒక రకంగా స్ట్రగుల్ చేసి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది. ఆ సందర్భంలో నేను బయటకు వచ్చినాక ఎలా ఉన్నారు, ఏం జరిగిందని ఒక ఉత్తరం రాస్తాడని అనుకున్నా. నేను ఎవరి ద్వారా ఒక ఉత్తరం వస్తుందాం అనుకున్నా. కనీసం ఉత్తరం కూడా రాయనటువంటి మామ ఆయన. అందుకోసం అంటే అఫ్కోర్స్ ఆయన టెక్నికాలిటీస్ కుటుంబం విషయంలో నా వలన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కుటుంబం వలన నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని అంత మెయింటైన్ చేసే మనిషి ఆయన. సో ఆ విషయంలో ఆయన పట్ల సంపూర్ణమైన రెస్పెక్ట్ ఉన్నది నాకు. వారి మార్గం పట్ల నాకు గౌరవం ఉన్నది. కనుక వారు నడిచినటువంటి ఆ మార్గం విజయవంతం అవుతుంది.